మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి? నిద్రలేశారా? ప్రార్థన చేసుకున్నారా? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నటికాల సమయం అంతా కూడా కాచి కాపాడి ఈ దినమున మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు యేసయ్య మన అందరి కోసం సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు అండి. హృదయాలను దేవునికి సమర్పించుకుంటే, రక్షణ పొందుకుంటే పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దయచేసి హృదయాన్ని దేవునికి సమర్పించండి, రక్షణ పొందుకోండి, ఈ ఆత్మలకి సమాధానం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి ఈ గ్రంథంలో నుంచి దేవుడి నేడు అనుగ్రహించి మనకు వాగ్దానం. కీర్తన గ్రంథంలో నుంచి 31వ అధ్యాయము 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మంచి వాగ్దానం అండి, మేలు. ఎస్, దేవుడు మన కోసం మేలు దాచి ఉంచి ఉన్నాడు. గిఫ్ట్ చూడండి, మేలు, గొప్ప మేలు దాచిపెట్టి ఉన్నాడు ఆయన మనకి ఎప్పుడు ఇవ్వాలని. ఆయన ఎదురు చూస్తున్నాడు మనకి మేలు ఇవ్వాలని, మేలు చేయాలని, ఆ గిఫ్ట్, ఆ వాగ్దానాన్ని మనకి ఇవ్వాలని. ఎవరి కోసమో? దేవుని యందు భయభక్తులు కలిగే వారి కోసము ఆయన మేలు దాచి ఉంచి ఉన్నాడు. ఎన్నో మేళ్ళు, ఎవరికి తెలియనటువంటి గొప్ప మేళ్ళు అవి. ఆయన దాచి ఉంచిన మేళ్ళట ఎవరికి కూడా తెలియదంట అవి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మన కోసం దాచించిన మేళ్ళు అవి ఎంత గొప్పవో అవి మనం చూడలేదు ఇప్పటికీ. కంటికి కనపడవు, చెవికి వినబడవు, హృదయమునికి అగోచరం. అంటే మనకు అర్థం కాదు దేవుడు మన కోసం ఏం దాచి ఉంచి ఉన్నాడో, ఏమి సిద్ధపరిచి ఉన్నాడో మనకు అర్థం కానటువంటి మేలు దాచిపెట్టి ఉన్నాడంట దేవుడు. ఏం మేలండి? ఎంత గొప్ప మేలు. మొదట నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావా? అప్పుడు ఆ మేళ్ళన్నీ నీకు అర్థమవుతాయి. మన కోసం దాచి ఉంచిన మేళ్ళు దేవుడు అప్పుడు మనకి అన్నీ కూడా అర్థమవుతాయి, ఏం మేలు దాచి ఉంచాడు అని. మొదట నువ్వు దేవుని ఆశ్రయిస్తావా? ఈ భూలోకంలో నరులు ఎదుట దేవుని ఆశ్రయిస్తావా? నీకోసం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు నీకోసం గొప్ప మేలు దాచిపెట్టి ఉన్నాడు. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటే, అది ఎంతో గొప్పదంటే ఈ భూలోకంలో ఇవ్వలేని గొప్ప మేలు, ఎవ్వరు ఇవ్వలేని గొప్ప మేలు దేవుడు మనకి ఇవ్వగలడు. ఆయన దాచిపెట్టి ఉన్నాడు మన కోసం. ఎస్, ఎంత మేలు! పరలోకం అనే మేలు, నిత్యరాజ్యం అనే మేలు చూడండి, సమాధానం అనే మేలు, ఆరోగ్యం అనే మేలు, ఆనందం అనే మేలు, సంతోషం అనే మేలు, సమాధానం అనే మేలు చూడండి, జీవకిరీటం అనే మేలు. ఎస్, మన కోసం దాచబడింది. నీకోసము ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి భూలోకంలో ఉన్నంతకాలము దేవుని పట్ల విశ్వాసం కలిగి ఓపికతో పరిగెడతావా? నీకోసం జీవకిరీటం దాచబడి ఉంది. నీకోసం జీవకిరీటం దాచబడి ఉంది. పరలోకం దాచబడి ఉంది నీకోసం. అగ్నిగుండం ఒక పక్క ఉంది, కానీ మన కోసం మేలు దాచిపెట్టి ఉన్నాడు దేవుడు. గొప్ప, ఎవరికి తెలియని మేలు, అర్థం కాని మేలు, కంటికి కనబడిన మేలు, పరలోకం అనే గొప్ప మేలు దేవుడు మన కోసం దాచిపెట్టి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చే మేళ్ళు ఎలాగుంటే చెప్పండి. భూలోకంలో ఏదైనా ఎవరైనా మేలు చేస్తే 2 రోజులు 3 రోజులు సంతోషంగా తిని ఆరాముగా ఉండొచ్చు. ఆ తర్వాత దేవుడు ఇచ్చే మేలు యుగములకు నీకు సమాధానం ఉండొచ్చు నువ్వు. హల్లెలూయా. దేవుడు చేసి దాచిపెట్టిన మేలు అలాగా ఉంటుంది, గొప్ప మేలు. దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయము దేవుడు మన కోసం అనేక నివాస స్థలములో పరలోకంలో కట్టుతున్నాడు ఆయన. హల్లెలూయా. లేని ఎడల మీకు చెప్తానన్నాడు దేవుడు. అనేకమైనటువంటి మనకి నివాస స్థలమును దేవుడు కడుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు మేలు మన కోసం. బంగారు యూదులను తిరగబోతున్నావు, మేలు కాదు అది? అది ఆశీర్వాదం కదా? సిద్ధపరిచిన మేలు గొప్పది కాదా? అది అంతకన్నా గొప్ప మళ్ళీ ఎవరైనా చేయగలరా? ఎస్, పరలోకంలో మన కోసం అనేక నివాస స్థలం అనేటువంటి గొప్ప మేలు దాచిపెడుతున్నాడు. దాచిపెట్టి కట్టి ఆల్రెడీ రెడీగా ఉంది, దాచిపెట్టున్నాడు మేలు. మనకు అర్థం కాలే, ఎవరు చూడలేదు, కంటికి కనపడవు అవి, చెవికి వినపడవు అవి. మనకు అర్థం కానటువంటి మేలు. ఏం మేలప్పా అని మనం ఆలోచన చేయాలి.
ఎంత ఆలోచన చేసి నువ్వు కనుగొనలేవు. అలాంటి గొప్ప మేలు దేవుడు నీ కోసము దాచిపెట్టి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఆ మేలు ఇవ్వబోతున్నాడు. ఆరోగ్యమైన మేలు, సంతోషమైన మేలు, సమాధానమైన మేలు, పరలోకమైన మేలు, నిత్యరాజ్యమైన మేలు, ఇవన్నీ కూడా చూడండి. పరలోకంలో నివాస స్థలం నీ కోసం దాచిపెట్టినాడు. అది గొప్ప మేలు కదండి. అవన్నీ కూడా దేవుడు నీకు ఈరోజు ఇవ్వబోతున్నాడు. దేవుని భయం ఉందా? నీకు భక్తి ఉందా? ప్రార్థన చేస్తున్నావా? ఉదయకాలం లేసి సాయంకాలం ప్రార్థన చేస్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? మొదటి సమయం దేవునికి ఇస్తున్నావా? మొదటి ప్రతిఫలం దేవునికి ఇస్తున్నావా? ఎస్, ఈరోజు దేవుడు నీకోసం ఖచ్చితంగా గొప్ప మేలు దాచిపెట్టినాడు. ఎంతో గొప్ప మేలు అది. నీకోసం సిద్ధపరిచిన మేలు అది ఎంతో గొప్ప మేలు, గొప్పది అని దేవుని లేఖన చరిస్తున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. పాపాన్ని విడిచిపెట్టండి. చూడండి, ద్వేషం విడిచిపెట్టండి, అసూయ విడిచిపెట్టండి. దేవుని కోసం బ్రతకండి. నరుల ఎదుట దేవుని ఆశ్రయించండి. భూలోకంలో దేవుని ఆశ్రయించండి. ప్రజలు అందరూ కూడా వీళ్ళు క్రైస్తవులు, దేవుని బిడ్డల, మంచి విశ్వాసులప్ప అని ప్రజలు తెలుసుకోవాలి. నరుల ఎదుట దేవుని, మన ప్రభువుని ఆశ్రయించండి. మన కోసం రక్తం కార్చిన దేవుణ్ణి ఆశ్రయిస్తే ఈరోజు గొప్ప మేలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. గొప్ప మేలు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామని బట్టి ఉదయకాల సమయంలో స్తుతిస్తున్నాం. మా కోసం దాసించిన మేలు గొప్పది ప్రభువా. ఎవరైతే నాయన ప్రభువా మీ యందు భయభక్తులు కలిగి కష్టమైన నష్టమైన నాయన ఈ లోకంలో బ్రతుకుతున్నారు మీ కొరకు నాయన ప్రభువా, నరుల ఎదుట మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో వాళ్ళందరి పట్ల మీరు దాసించిన మేలు ఈరోజు అనుగ్రహించి ప్రభువా కృప చూపించమని, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా సంఘాన్ని, సేవకులందరినీ కూడా దీవించి బ్లెస్ చేయండి. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి. ముఖ్యంగా ఉద్యోగం తెచ్చండి తండ్రి. భూలోకంలో అయా నాయన వివాహం కాని వరకు వివాసం సమకూర్చండి. గర్భఫలం తెచ్చండి. గర్భిణీ స్త్రీ మటు సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. ప్రయాణస్తులందరినీ కాపాడి క్షేమం తెచ్చండి. ప్రతి విధమైన కీడుని గద్దిస్తున్నాం తండ్రి. భార్య భర్త మధ్యలో సమాధాన ఐక్యత దయచేయండి. వెడ్డింగ్ డే, యానివర్సరీస్, ఆయా బర్త్డే జరుపుకునే వారికి తోడైన సహాయం చేయండి. మా దేశాన్ని కాపాడు, రాష్ట్రాన్ని కాపాడు, సంఘాన్ని, సేవకులందరినీ, విశ్వాసాలందరినీ దీవించి ప్రభువా కృప చూపించే సమాధానంతో నింపి సహాయం దయచేయమని నజరేయుడు సజుడు యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.